నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో రాష్ట్ర విద్యారంగంలోకి ఏఐ ట్యూటర్ను తీసుకొస్తామని మంత్రి లోకేష్ ప్రకటన. ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడి. పవన్ కళ్యాణ్ హోంమంత్రి కాగానే జాడ శ్రవణ్ కుమార్ పై ఫిర్యాదు చేస్తానన్న రఘురామ. తన నాలుక కోసి సమాధి కడతాన్ని బెదిరించడం, హత్యకు ప్రేరేపించడమేనని ఆరోపణ. కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతుల నిరసన. స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి రైతులకు సంఘీభావం తెలిపిన ఆక్వా ఫీడ్ డీలర్లు, షాపుల యజమానులు. దేశవ్యాప్తంగా 8 సార్లు సర్ప్రక్రియ జరిగిందన్న కవిత. హైదరాబాద్లో ఉండే చాలా మందికి ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయని వ్యాఖ్య. మీరు కష్టపడి చదవండి, విద్యాశాఖ మంత్రిగా మీ కళ్లను సాకారం చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సమాజంలో మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. గత ఏడాది 10th ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా, ఆసక్తికరంగా సాగింది. ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు అవుతా, సమాజాన్ని మార్చుతాను ఒక్కరు రాయలా. ఐఏఎస్ అధికారి అవ్వాలని రాశారు, ఐపీఎస్కి వెళ్ళాలన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఇక్కడున్న కనీసం ఒక్కరిద్దరన్నా రాజకీయాల్లోకి వచ్చి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్న సమాజంలో అది సాధించాలని నేను మనసారా కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అదేంటంటే, డ్రీమ్ ఇస్ నాట్ వాట్ యు థింక్ అబౌట్ వెన్ యూఆర్ స్లీపింగ్, బట్ డ్రీమ్ ఇస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే నిరంతరం కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకున్నా మన లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన, పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు మీరందరూ బాగా చదివారు కనుక నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసేవారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. మా సెక్రటరీ గారిని అడిగాను, కమిషనర్ గారిని అడిగాను, ఇంకో కమిషనర్ గారిని అడిగాను, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది. కేవలం మీదే కాదు, నాది కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పొరపాటు అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది పడతాం. అందుకే మీకెంత పరీక్షనో ఈసారి కూడా నాకంతే పరీక్ష అయింది ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అని. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. ఎస్, మొదటిసారి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల ఫోటోలు వస్తాం. నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. ఒక మంత్రిగా నా గౌరవం పెరిగింది, కమిషనర్ల గౌరవం పెరిగింది. అంతెందుకు 2 లక్షల మంది టీచర్ల గౌరవం కూడా ఈరోజు పెంచిన ఘనత మీ అందరిది. మీ అందరు తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూశారు. ఎప్పుడూ ప్రైవేట్ రంగంతో పోటీ పడలేమనేవారు. అలాంటిది ఆ చరిత్ర ఈరోజు తిరిగి రాసిన ఘనత ఇక్కడున్న మీ అందరిది. నేను మీ అందరు తెలుసు పేరెంట్ టీచర్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. మళ్ళీ జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టబోతున్నాం. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడతాం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాను ఆనాడు నేను చెప్తాం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఆ పూర్వ వైభవం మన ప్రభుత్వ పాఠశాలకు మనం తీసుకొస్తాం కూడా జరిగింది.
మీ అందరి కృషి ఉంది, మీ అందరి కష్టం ఉంది, మీ అందరు తెలుసు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జైభీం భారత పార్టీ అధ్యక్షుడు జాడా శ్రవణ్ కుమార్ పై ఫిర్యాదు చేస్తానని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదామిరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించారు. తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందని ఆయన మండిపడ్డారు. తాను హోంమంత్రిగా కాకపోవడం వల్లే నేరగాళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను రఘురామ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించాకే ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తిట్టాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సుమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా, వాళ్ళే లేదు ఎవరైనా ఒకవేళ నా అభిమానులు, నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. నా నాలుగు ఆయనకే పంపుతానన్నారు ఒకటి. రెండు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతను క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు ఇదిగో ఈ నాని గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, అలా అదొక నామర్థం. నాకు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటే ఇలాగా మాట్లాడి నాలుగు కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉండి, ఎక్కడా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మైకులు పర్మిషన్ లేకుండా ఉండకూడదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డెసిబల్స్లో ఉండాలి అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు కోనికేసుకో గొట్టంగాడు ఇటు చెప్పేయటానికి. నేను చెప్తున్నాను, మీరు పెట్టుకోండి అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, నాలుగు కోసేస్తానంటాం, సమాధి కట్టేస్తానంటాం. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఎటువంటి కేసు ఏమీ లేకుండా ఉపేక్షించటం. పైగా ఇవాడేమన్నా ప్రజానాయకుడు అంటే సార్ 71 కోట్లు వచ్చినాయి. మరి అలాగా మాట్లాడేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడిన తర్వాత కూడా ఉపేక్షిస్తాయి. డెఫినెట్గా నాకు తెలిసి ఎవరొకరు కంప్లైంట్ ఇస్తారు నా తరఫున. నన్ను అభిమానించే వాళ్ళు, అతన్ని అభిమానించే క్రైస్తవులందరూ అతన్నే అభిమానిస్తున్నారని చెప్పి అతను ఒక అపోహలో ఉంటే ఖచ్చితంగా హిందువులందరూ నన్ను అభిమానించాలి. అంటే 14% అభిమానిస్తున్నారన్న భ్రమలో అతను ఉంటే 80% అభిమానిస్తున్నారు అన్న భ్రమలో నేను ఉండొచ్చు. ఆ 80లో కొద్దిమంది అయినా కంప్లైంట్ ఇస్తారు డెఫినెట్గా. ఇచ్చిన కంప్లైంట్ని ఆ పోలీసులు సీరియస్గా తీసుకుంటారా మరి చూడాలి. మంచి ప్రభుత్వం అని అందరూ అంటున్నారు. సో మంచి అంటే ఇలాగా హింసని ప్రోత్సహించే, అంటే హింసని ఖండించని మంచా, ఇలా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తినే మరి ఈ రకంగా అది కోసేస్తాను ఇది కోసేస్తానని చెప్పి అంటూ ఉంటే మరి ఉపేక్షిస్తారని నేను అనుకోవట్లా. కంప్లైంట్ అంటూ ఇస్తే కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కంప్లైంట్ ఇవ్వను. నాకెందుకన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కనుక
ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు అన్న, ఆయన్ని హోమ్ మినిస్టర్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న నమ్మకం ఇది. ఎందుకంటే డైరెక్ట్గా నాకు పవన్ కళ్యాణ్ గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు దెందుకూరు సత్యబాబు రాజు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. ఆక్వా ఫీడ్ డీలర్లు, షాపుల యజమానులు రైతులకు మద్దతు ఇచ్చారు. టన్ను మేతకు అదనంగా 10,000 నుండి 12,000 పెంచడంపై ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య ధర కూడా తగ్గించేయడంతో ధరల స్థిరీకరణ చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రైతు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అంటే, అక్కడ ట్రంప్ ట్యాక్స్ ఉన్నా, అక్కడ వేరే దేశంలో యుద్ధం జరిగినా, ఇదే ఆక్వాలో అందరూ ఉన్నారు. ఫీడ్ మిల్లర్స్ ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. కానీ ఏది జరిగినా, ఏదైతే ఏది జరిగినా ప్రతిదీ రైతు మీదే పడుతుంది. చేత అప్పుడు మాకు ప్రధాన సమస్య ఇప్పుడు ఫీడ్ రేట్లు పెంచారు. దానికి సాకాలు ఏం చెప్తున్నారంటే, సాక్ అది ఉన్న నిజమే, అది ఏం చెప్తున్నారు, రా మెటీరియల్ రేట్లు పెరిగినాయి అని చేత మేము ఫీడ్ పెంచుకోకపోతే మాకు లాస్ వస్తుంది, లాస్కి మేము బిజినెస్ చేయలేము అని ఫీడ్ మిల్లర్స్ చెప్తున్నారు. కానీ అంతకుముందు చాలాసార్లు, చాలా సందర్భాల్లో, 4-5 సంవత్సరాల కింద కూడా ఏవైతే ఇప్పుడు రా మెటీరియల్ పెరిగిందంటున్నారో అవి చాలాసార్లు డౌన్ అయినాయి. ఆ డౌన్ అయినప్పుడు పోనీ రైతుకి కలిసి వస్తుంది కదా, పోనీ మేము ఫీడ్ రేటు తగ్గిస్తామని ఏ ఒక్క సందర్భం కూడా లేదు. గడిచిన 4-5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ ఈ అప్ అండ్ డౌన్స్ చాలాసార్లు జరిగినాయి రా మెటీరియల్ రేటు విషయంలో. అలా అని ఎప్పుడు కూడా ₹1 కూడా, కేజీ ₹1 కూడా ఈ మేత రేట్లో తగ్గించింది లేదు. అటువంటిది ఇప్పుడు పెరిగిందని ఇష్టసారం పెంచుకోవటం వల్ల రైతే ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు ఇవాళ స్వచ్ఛందంగా మరి ఫీడ్ షాపులు కానీ అలాగే రైతుల యొక్క పట్టుబడులు కానీ నిలిపివేయడం జరిగింది. ఎంచేతంటే మా ఆవేదనని ఈ రకంగా నిరసన రూపంలో మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కారణం ఏమిటంటే ముడి సరుకులు పెరిగినాయి అన్నటువంటి నెపంతో ఫీడ్ ధరలు విపరీతంగా పెంచారు. మరి అప్సరా చట్టం అన్నది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒక రేటు ఒప్పందానికి వచ్చి ఆ ఒప్పందాన్ని అమలు చేయని కారణంగా ఇవాళ మేము ఆక్వా రైతులందరూ కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ యొక్క బంద్కి స్వచ్ఛందంగా ఆక్వా డీలర్స్ అంటే ఫీడ్ డీలర్స్ కానీ అలాగే ఆక్వాకు సంబంధించిన ఏ ఉత్పత్తులైనా సరే అందరూ కూడా స్వచ్ఛందంగా మేము రైతులకు మద్దతుగా మా షాపులు మూసేస్తున్నామని చెప్పేసి వారి నిరసన రూపంలో వీళ్ళందరూ కూడా బంధుకు సహకరించినందుకు వారందరికీ కూడా రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు ఆక్వా షాపులు, దానికి అనుబంధంగా ఉన్న షాపులు, అదేవిధంగా రైతులు పట్టుబడి ఈరోజు బంద్ చేసి గవర్నమెంట్ వారికి నిరసన రూపంలో రైతుల అగచాటు తెలియజేసే ఉద్దేశంతో ఈ రోజున బంద్ సక్సెస్ చేసిన మన ఆక్వా రైతు సోదరులందరికీ, అలాగే సహకరించిన రైతు నాయకులందరికీ, అలాగే షాపు వారికి నమస్కరిస్తూ ఈ రోజున 2020లో అప్సడా చట్టం వచ్చినా ఈ రోజు వరకు దాని ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల దానిలో లోటుపాట్లు కూడా తెలుస్తాయి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లక్షలాది ఎకరాలు పెంచి ఎక్స్పోర్ట్ని పెంచుదామంటే దాని అనుగుణంగా యంత్రాంగం లేక, రైతు పండించిన రొయ్యకి గిట్టుబాటు ధర లేక ఎవరికి చెప్పుకోవాలా, ఏం చేయాలనే ఉద్దేశంతో రైతులు ఈ రోజున రోడ్డెక్కి ప్రశాంతంగా బతుకుతున్న ఆక్వా రైతులు రోడ్డెక్కి షాపులు బంద్ చేసి, అలాగే పట్టుబడి బంద్ చేసి గవర్నమెంట్ వారికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా రైతు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా కూడా నష్టపోతున్నాడు. ఎందుకంటే రైతులో మెయిన్ తను ఆ రోజు చెరువు కాడికి వెళ్ళటం, తన కష్టపడటం, ఇంటికి వెళ్ళటం తప్పించి వేరే ఆలోచన లేకపోవటం. ఈవేళ అన్నిటికీ సబ్సిడీలు ఇచ్చిన ఈ రైతుకి ఏ విధమైన సబ్సిడీ ఇవ్వకపోవటం అన్ని విధాలా నష్టపోవడం జరుగుతుంది. ఈవేళ ఈ ఆక్వా రైతు ఆక్వా చెరువులు అంటే ఈవేళ ఆక్వా ఇండస్ట్రీ కింద, ఎందుకంటే రైతుకి ఎలా ఉన్నా ఇండస్ట్రీలో పెద్ద ఇండస్ట్రీలో బతికే లేబర్ కన్నా, బతికే ఆఫీసర్ల కన్నా ఈ ఆక్వా ఇండస్ట్రీలో ఎక్కువ కోస్ట్ ఏరియాలో ఆధారపడి ఉన్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇచ్చి ఈవేళ ఈ బంద్కి పాటించినందుకు చాలా మేము సంతోషం తెలియజేస్తున్నాం.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.